ఓం జీవానుగ్రహ విశ్వపాలన ధృత ఐశ్వర్య పద్మస్థిత భావాభావ వివర్జితాసుర విరక్తాసక్త ముక్తిప్రదా దేవేశీ పురవాసిని విమల బ్రహ్మైక్యానుభూతిప్రదా జీవేశ్వర్య సమగ్ర భావనయుత శ్రీలాలితాం భావయే. జీవ సంజీవని రాగప్రభాసిని సదా సువాసిని జ్ఞానప్రదాయిని ముక్తి ప్రసాదిని అయినటువంటి ఆ సర్వ మనోన్మణికి శతసహస్ర వందనాలు. ఈ లలితాసుధాలారి పరంపరలో శ్రీచక్రార్చన గురించి వివరించడం జరుగుతోంది కింద నామాల నుంచి. సువాసినులు పూజించినా సంతోషించేది సువాసన్యచ్చన ప్రీత అని, లోకాతీతమైనటువంటి పవిత్ర సౌందర్యవతి ఆశోభన అని, పరిశుద్ధమైనటువంటి మనస్వరూపమైనది శుద్ధమానస అని, బిందువు దగ్గర సమర్పించేటువంటి తర్పణాదులకి బ్రహ్మార్పణానికి సంతృష్టి చెందేది బిందు తర్పణ సంతుష్ట అని, సృష్టి కన్నా పూర్వమైనది అనాదిగా ఉన్నది పూర్వజ అని, త్రిపురాలకి మూలమైనటువంటి తల్లి వంటిది, సర్వసిద్ధిప్రద చక్రాదేవత, పంచదశీ మంత్రశక్తి స్వరూపిణి, జీవులందరికీ తల్లి అని దేవిని అభివర్ణించాయి కిందటి కొన్ని నామాలు. ఆ తర్వాత శ్రీ విద్యా విధానంలో ఉన్నటువంటి 10 ముద్రల చేత చక్కగా ఆరాధించబడే దశముద్ర సమారాధ్య అని, ఆ దశ చక్రాలలో ఆరాధించబడేటువంటి ముఖ్య ప్రాణ స్వరూపిణి అని, శ్రీచక్రంలో పంచమ ఆవరణ అధిదేవత అయినటువంటి త్రిపురాశ్రీ అనేటువంటి దేవతని ప్రసన్నురాలుగా చేసేది త్రిపురాశ్రీ శంకరి అని, ముద్రల్లో సర్వోత్తమైనటువంటి జ్ఞానముద్ర స్వరూపమైనది జ్ఞానముద్ర అని, జ్ఞానానందాన్ని ప్రసాదించేది. అలాగే జ్ఞానం గమ్యంగా లక్ష్యంగా జ్ఞానము చేత పొందబడిన పరబ్రహ్మ స్వరూపిణి అని, బ్రహ్మ విద్యలో ప్రజ్ఞ కలిగిందని, బ్రహ్మజ్ఞాన లక్ష్యమైనటువంటి మోక్షస్వరూపిణి, జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి, జ్ఞానము లక్ష్యము జ్ఞానము రెండు యొక్క స్వరూపమైనది, జ్ఞానజ్ఞేయ రూపాలైనటువంటి మహామాయా స్వరూపిణిగా దేవిని అభివర్ణించాయి కిందటి 5 నామాలను. సంపూర్ణ జ్ఞానస్వరూపిణైనటువంటి దేవి యొక్క జ్ఞానజ్ఞేయ రూపాలుగా నామరూపాత్మకమైనటువంటి జ్ఞాతల్ని తరింపజేస్తుంది అన్నటువంటిది వాటి సారాంశం. అలాగే ఆ దేవి యొక్క స్వభావ ప్రభావాలను వివరిస్తున్నాయి వచ్చే కొన్ని నామాలు. యోనిముద్ర అనే నామం మొట్టమొదటిది. అందులో దీని యొక్క భావార్థ శ్లోకం శ్రీచక్రాంతర కేంద్ర బిందు వికసద్వ్యస్తాత్ సమస్తాకృత సృష్టిత్కారణధారణాన్ గుణగణాధిష్ట ప్రతిష్టాన్విత బ్రహ్మజ్ఞానయుపాసనాధిమైదస్థానే సదాతిష్ఠత శక్తిశోభిత యోనిముద్ర వినుత సిడ్నీపురీ శారదా. శ్రీచక్రాంతర కేంద్ర బిందు వికసవ్యస్తాత్ సమస్తాకృత అన్నారంటే త్రికోణ, దీని యొక్క నామార్థం చూస్తే త్రికోణ ముద్రా స్వరూపిణి లేదా యోని ముద్రా స్వరూపమైనది అని దీని యొక్క భావం బాహ్యమైన అర్థం. ఈ శ్లోకం యొక్క భావం చూస్తే శ్రీచక్రంలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి కేంద్ర బిందువు వ్యస్తమైనదిగా సమస్తమైనదిగా వికసించేటువంటి ముద్రాస్వరూపమైనది. సృష్టిత్కారణధారణాన్ గుణగణాధిష్ట ప్రతిష్టాకృత అన్నారు. అంటే సృష్టికి కారణము ధారణము అయినటువంటి గుణాలలో చక్కగా ప్రతిష్ఠితంగా ఉన్నది, ఆ గుణాల్లో ఉన్నది ఆవిడ అని. బ్రహ్మజ్ఞానయుపాసనాధిమైదస్థానే సదాతిష్ఠత అన్నారు. బ్రహ్మజ్ఞానాన్ని ఉపాసించే స్థానములందు ఎల్లప్పుడూ ఉండేది. శక్తిశోభిత యోని ముద్ర వినుత అన్నారంటే శక్తితో ప్రకాశిస్తున్నటువంటి త్రికోణ ముద్రా స్వరూపమైనది ఈశ్వరి అని. ఇంతకు ముందు నామం దగ్గర దశముద్ర సమారాధ్య అనే నామం దగ్గర ఈ ముద్రల గురించి వివరంగా చెప్పడం జరిగింది. వాటిలో జ్ఞానముద్ర యోనిముద్ర ఈ 2 ప్రధానమైనవి. యోనిముద్ర 9వ ముద్ర, దీనినే నమస్కార ముద్ర అని కూడా అంటారు.
ఇది తలక్రిందులుగా ఉండేటువంటి త్రిభుజ స్వరూపం. అంటే సమద్విబాహు త్రిభుజం, అంటే రెండు 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 బాహులు సమానంగా ఉండే త్రిభుజం ఆకారంలో రెండు చేతులు కూడా అంగుష్టము తర్జని ఈ రెండు వేళ్లతోటి ప్రదర్శించేది త్రికోణ ముద్ర, త్రిముఖ ముద్ర అంటారు దాన్ని. నేను శ్రీచక్రంలో బిందువుని ఆవరించి ఉన్నటువంటి త్రికోణం సృష్టి అంతటికి జన్మస్థానం అని కనుక దాన్ని యోని అని అన్నారు. కాబట్టి త్రికోణ ముద్ర యోని ముద్రగా వ్యవహరించబడుతోంది శ్రీ విద్యలో. అలా సృష్టికి జన్మస్థానమైనటువంటి శ్రీచక్ర త్రికోణ స్వరూపమైనటువంటి ముద్రా రూపమైనది దేవి అని అర్థం. శ్రీచక్రంలో బిందుతత్వాన్ని తెలుసుకోనియకుండా దాన్ని కప్పి ఉంచినటువంటి మాయాస్వరూపం అదే త్రికోణం, దాన్నే మూల ప్రకృతి అంటారు. అదే త్రికోణాలతో ఉన్నటువంటి త్రిభుజము త్రికోణ చక్రమును, ఆ త్రిభుజ స్వరూపమైన ముద్ర కలిగినది దేవి అని భావం. శ్రీచక్రంలో బిందువు యొక్క వికాసాన్ని పశ్యంతి స్వరూపమైనటువంటి నాదాన్ని సూచించేది యోని ముద్ర అని మంత్రశాస్త్రం ప్రకారం చెప్పబడింది. ఆ ముద్రా స్వరూపురాలు దేవి అని భావం. యోగిని హృదయంలో యోని ముద్రను వివరిస్తూ శివశక్తుల యొక్క సామరస్యం కలిగి పరమానందమయమైనటువంటి పరబ్రహ్మను ఉపాసించేటువంటి స్థానమే బిందువు. ఆ సర్వానందమయ చక్రమైన బిందు స్థానంలో యోని ముద్రాశక్తి పరిపాలిస్తున్నది అని చెప్పబడింది. అంటే ఆ యోని ముద్రాశక్తి స్వరూపమైన దేవి అని భావం. తంత్రశాస్త్రంలో యోని ముద్ర లక్షణం గురించి వివరించబడింది. మధ్యమే కుటిరే కృత్వా తర్జన్యుపరి సంస్థితే అనామికే మధ్యగతే తదైవ కనిష్ఠికే సర్వా ఏకత్ర సంయోజ్య అంగుష్ట పరిపీడిత ఏషాత్తు ప్రథమా ముద్ర యోని ముద్రే మీరిత అని చెప్పబడింది. అంటే చేతివేళలో మధ్యమ వేలిని వంకరగా తర్జనిపై ఉంచి అనామికను మధ్యగా దానిపై కనిష్ఠికను ఉంచి అన్నిటినీ అలా ఏకం చేసి అంగుష్టంతో నొక్కి త్రికోణంగా త్రిభుజంగా ఏర్పడినటువంటి ముద్ర యోని ముద్ర అనబడుతుంది. ఆ యోని ముద్ర స్వరూపమైన దేవి అని భావం. అలాగే జ్ఞానార్ణవ తంత్రంలో అనే తంత్రశాస్త్ర గ్రంథంలో యోని ముద్ర, ఇది 9వ ముద్రగా అని చెప్పుకున్నాం కదా, ఈ 9వ ముద్ర గురించి ఈ విధంగా వర్ణించబడింది. పరివర్త్యకర సౌమ్యక్ తర్జనీ వామనే సమే మధ్యమే గురుతన్మధ్యే యోజయే తదనంతరం అన్యోన్యానామికే దేవి కనిష్ఠేతు యథాస్థితే అంగుష్టాభ్యాం యోజితాభ్యాం యోన్యాకారంతు కారయేత్ యోని ముద్రేయమాఖ్యాత పరా త్రైలోక్య మాతృగా అని చెప్పబడింది. అంటే చేతులను చక్కగా పరివర్తన చేసి తర్జని అంగుష్టాలని సమానంగా ప్రసరింపజేసి వాటి మధ్య వ్రేలుని మధ్యమ వ్రేలును చేర్చి ఆ తర్వాత రెండు అనామిక వ్రేళ్లను కలిపి కనిష్ఠికాలను యథాతథంగా ఉంచి అంగుష్టాలని యోని ఆకారంలో కలిపి ఏర్పరిచినటువంటి ముద్రకి యోని ముద్ర అని పేరు అని చెప్పబడింది. ఇది పరాముద్ర అంటారు. ఇది త్రైలోక్య మాతృగా స్వరూపం అని కూడా అర్థం. అలాగే యోగపరంగా చూస్తే శాస్త్రాలలో బిందువు చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం యోని అనబడుతుంది. తైత్రీయంలో సేంద్ర యోని అని చెప్పారు. అంటే ఆ విషయం అదే విషయం చెప్పారు శాస్త్రాలలో. అక్కడ ఉన్నటువంటి అదే ఇంద్ర పదవి అదే యోని అని చెప్పబడింది. అంటే బిందువుకి బాహ్య జగత్తుకి మధ్యన మాయాస్వరూపంగా ఉన్నది ఈ యోని. ఆ యోని యొక్క చిహ్నము ముద్రాస్వరూపమైనది అని భావం. శ్రీచక్ర నవావరణ పూజలో అన్ని ఆవరణలోనూ కూడా పూజ పూర్తయిన అర్చన అయిన తర్వాత నమస్కారం చేయడానికి ఇది యోని ముద్రయా ప్రణమేత్ అని యోని ముద్రతో నమస్కారం చేస్తారు. అంటే అలా యోని ముద్ర చర్మ ముద్ర బ్రహ్మముద్ర అని ప్రసిద్ధి పొందింది. అదే యోని ముద్ర యొక్క విశిష్టత ఈ శ్రీ విద్యలోనూ శ్రీచక్ర వరంలో కూడా చూస్తే. అలాగే క్రింద నామంలో చెప్పినటువంటి జ్ఞానముద్ర అద్వైత తత్వం, అది అద్వైత ముద్ర. అది శ్రీ విద్యాతత్వం అద్వైతాతీతం. అంటే శ్రీ విద్య అద్వైతాతీతం కనుక శ్రీ విద్యాపరులు ధ్యానముద్ర అయినటువంటి యోని ముద్రను ప్రధానమైనదిగా భావిస్తారు. వాళ్ళు శ్రీచక్రంలో ఉన్నటువంటి త్రికోణం మధ్యలో ఉన్నటువంటి బిందు స్వరూపిణైనటువంటి పరమేశ్వరుని అంశరూప పరమాత్మ అయినటువంటి ఆత్మలయంలో కోరి చేసేటువంటి ప్రస్థాన ప్రక్రియే ఆ ధ్యానం అంటే. కనుక శ్రీ విద్యాపాసకులు ఆ ధ్యానానికి సంబంధించినటువంటి ధ్యానముద్ర అయినటువంటి యోనిముద్రకి ప్రాధాన్యం ఇస్తారు వారు. కాబట్టి అటువంటి యోనిముద్ర స్వరూపమైన దేవి అని భావం.
త్రికోణ ముద్రా స్వరూపిణి దేవి అని ఈ నామం యొక్క భావం. సృష్టికి జననస్థానమైనటువంటి శ్రీచక్ర త్రికోణ ముద్రారూపమైనది. సర్వానందమయ చక్రంలో యోనిముద్రా శక్తిగా పూజింపబడేది. పరాముద్ర త్రైలోక్య మాతృగా స్వరూపమైనది. త్రిగుణాత్మకము త్రిసత్వము అయినటువంటి ముద్రా స్వరూపమైనది అని విస్తృతమైన భావం. శ్రీ విద్యలో ప్రాధాన్యత కలిగినటువంటి ధ్యాన చిహ్నాత్మకమైనటువంటి ముద్రారూపిణి, మాతృకా స్వరూపమైనది అని విశేషమైన భావం. ధ్యాన చిన్ముద్ర, జ్ఞాన సముద్ర, తత్వ సుభద్ర, శక్తి సరుద్ర ఆ పరమేశ్వరే. త్రికోణ రూపమైనటువంటి యోనిముద్ర రూపమైనది దేవి అన్నటువంటి కింద నామం. యోనిముద్ర అనే నామం అది చర్మముద్ర, బ్రహ్మముద్ర అని ప్రసిద్ధి పొందేది. శ్రీ విద్యాపరులకి అత్యంత ప్రాధాన్యమైనటువంటి ధ్యానముద్ర, పరాముద్ర అనేటువంటి ముద్రా స్వరూపిణి అనేటువంటి తంత్రశాస్త్ర విశేషాన్ని వివరించింది. సహస్రారంలో బిందువు చుట్టూ ఉన్నటువంటి ప్రదేశము, శ్రీచక్రంలో అంతర త్రికోణ శక్తిపీఠము, పశ్చంతీనాద సూచకము, సర్వ సృష్టికి స్థానమైనటువంటి ముద్రాస్వరూపిణిగా సృష్టి, యోగ, విద్య, నాద, శ్రీ విద్య, శ్రీచక్ర సాధనాపరమైనటువంటి శాస్త్ర రహస్య విశేషాలని కూడా అందించింది ఆ నామం. ముద్రాకారిణి, ముద్రాభాసిని, ముద్రా సాధని, ముద్రాంతర్యామిని అయినటువంటి దేవి సృష్టి పాలనా విధానాన్ని వివరిస్తోంది వచ్చే నామం త్రిఖండేశి అనే నామం. ఈ త్రిఖండేశి అనే నామానికి అర్థం త్రిఖండాలు అనబడేటువంటి వాటికి ఈశ్వరి అని. దీనికి భావార్థ శ్లోకం అగ్ని సూర్య హిమాంసు తత్వ విధి తత్ఖండాది శక్తీశ్వరీ వాక్కామావర శక్తి ఖండ మహితన్మంత్రాధిరాజేశ్వరీ త్రివ్యాహృత్య వరాధిప ఘన త్రిఖండేశీసురాధీశ్వరీ సౌషుమ్యాద్గమనాధిశక్తి లహరి సిడ్నీపురీ శారదా. అగ్ని సూర్య హిమాంసు తత్వ వితత్ఖండాది శక్తీశ్వరి అన్నారంటే అగ్ని సూర్య చంద్ర తేజస్సు అనబడి 3 ఖండాల శక్తులకి అధేత్రి అయినది. వాక్కామావర శక్తి ఖండ మహితన్ మంత్రాధిరాజేశ్వరి అన్నారంటే వాగ్భవకూటము, కామరాజకూటము, శక్తిఖండములతో కూడినటువంటి మంత్రానికి అధిదేవత అయినది. త్రివ్యాహృత్య వరాధిప ఘన త్రిఖండేశీసురాధీశ్వరి అన్నారంటే 3 వ్యాహృతులకి ప్రభువు ప్రభి, త్రిఖండాలు అనబడి త్రిపుటులకి దేవతలకి నాయకురాలు. సౌషుమ్యాద్గమనాధిశక్తి లహరి అన్నారంటే సుషుమ్నా మార్గంలో సంచరించేటటువంటి కుండలిని శక్తి రూపమైనటువంటి ఈశ్వరి అని. పంచదశి మంత్రంలో ఉన్నటువంటి 3 కూటాలు ఇదివరకు వీటిని గురించి చాలా చోట చెప్పుకోవడం జరిగింది. అవి వాగ్భవ కూటము, కామరాజు కూటము, శక్తి కూటం అని. వీటిని అగ్ని, సోమ, సూర్యఖండాలు అంటారు. అలా 3 భాగాలుగా, 3 కూటాలుగా, ఖండాలుగా ఉన్నటువంటి పంచదశి, షోడశి మంత్రానికి అధిదేవత, ఆ మంత్రస్వరూపిణి, సాదాఖ్య జ్యోతి అని భావం. త్రిఖండేశి అంటే అలాగే 3 త్రిపుటులుగా ఉండేటువంటి వాటికి ఈశ్వరి అని భావం. ఉదాహరణ యోగపరంగా చూస్తే ఇడా, పింగళ, సుషుమ్నా నాడులు, అలాగే వాగ్భవ కామరాశక్తి ఖండాలను మానవ శరీర భాగాలు, శ్రీమద్ వాగ్భవ కూడా స్వరూపంగజ అంటారు కదా, ఆ నామాలు మొదట్లో వచ్చాయి అవన్నీ. అలాగే మన శరీరంలో కూడా 3 భాగాలు ఉన్నాయి. వాగ్భవ కూటము, కామరాజి ఖండము, శక్తి ఖండం అని చెప్పి ఈ 3 శరీర భాగాలు. ఇలాంటి త్రిఖండాలకి అన్నిటికీ కూడా ఈశ్వరి అని భావం. అలాగే భువ, శుభ అనేటువంటి 3 వ్యాహృతులు. ఆ వ్యాహృతులకి మూలం మహత్వం అన్నమాట. ఆ మహత్తుగా ఉంది. అలాగే పశ్చంతి, మధ్యమ, వైఖరి నాదాలకి పరానాదంగా ఉంటుంది. స్థూల సూక్ష్మ కారణ ప్రకృతులకి మూల ప్రకృతిగా ఉంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలకి కారణరూపంలో ఉంటుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తులకి తురీయంగా ఉంటుంది, అతీతంగాను. ఇలా త్రిఖండాలు అన్నిటి రూపము తానే అయ్యి దేవి వాటికి అతీతంగా, వాటికి అధినేత్రిగా ఉంటుంది అని భావం. ఈ దశముద్రల్లో 10వ ముద్రకి త్రిఖండ ముద్ర అని పేరు.
ఇంతకుముందు 9వ ముద్ర యోని ముద్ర అని చెప్పుకున్నాం కదా, ఇది 10వ ముద్ర త్రికండ ముద్ర అని పేరు. ఈ త్రికండ ముద్ర ప్రదర్శన గురించి తంత్రశాస్త్రంలో చాలా వివరంగా చెప్పబడింది. అంటారు అందులోనూ పరివర్త్యకరౌ సృష్టావంగుష్టౌ కారయేత్సమౌ అనామాంతగతే కృత్వా తజ్జన్యా కుటిలాకృతి కనిష్ఠికే నియుంజీత నిజస్థానే మహేశ్వరి త్రిఖండేయం సమాఖ్యాత త్రిపురాహ్వానకర్మణి అని చెప్పారు. అంటే యోనిముద్ర నుంచి ప్రారంభించి వేళ్లని 3 ఖండాలుగా ప్రదర్శించడం త్రికండ ముద్ర అని అర్థం. ఇది బ్రహ్మభావానికి సంకేతము. ఆ ముద్రాది దేవత త్రిఖండేసి అని భావం. అందుకే త్రిపురాహ్వాన కర్మణి అన్నారు. త్రిఖండేయం సమాఖ్యాత త్రిపురాహ్వాన కర్మణి అన్నారు. అంటే త్రిపురాదేవిని ఆహ్వానించే క్రియలో ఈ త్రికండ ముద్ర చాలా ప్రధానమైనది అని అర్థం. అలాగే జ్ఞానార్ణవ తంత్రంలో ఈ 10వ ముద్ర అయినటువంటి త్రికండ ముద్ర గురించి ఇంకా వివరంగా చెప్పబడింది. పాణిద్వయం మహేశాని పరివర్తన యోగతః యోజయిత్వా తర్జనీభ్య మనామే వారయేత్ ప్రియే మధ్యమే యోజయేత్ మధ్యమే కనిష్ఠే తథా అంగుష్టావాపి సంయోజ్య తథా యుగ్మక్రమేణ తు త్రిఖండానామ ధ్యేయం త్రిపురాహ్వాన కర్మణి అని వాళ్ళు కూడా చెప్పారు. అంటే కుడి చేతిని ఎడమ మీద, ఎడమ చేతిని కుడికి కత్తెరలా ఉంచి 2 తర్జనీ వేళని కూడా 2 అనామికలతో కలిపి స్థిరంగా ఉంచి 2 మధ్య వేళని కలిపి కనిష్ఠిక వేళని అంటే చివరి వేళని మధ్యమ వేళ కింద చేర్చి అలాగే అంగుష్టాలను కూడా కలిపి అలాగే తర్జనీ మధ్యమ వేళని కలిపి స్థిరంగా ఉంచుతూ మిగిలిన వేళని యథాక్రమంలో కలిపితే వచ్చేటువంటి 3 యుగ్మాలుగా 3 జంటలుగా ఏర్పడే ముద్రకు సర్వత్రికండ ముద్ర అని పేరు. దీనిని త్రిపుర సుందరి పూజలో ఆవాహనం చేసేటప్పుడు చేయాలి, చూపించాలి అని అర్థం. అటువంటి ఆ త్రికండ ముద్ర యొక్క ముద్రకు అధినేత్రి అని భావం. అలాగే త్రికూట అనేటువంటి 588వ నామం, త్రిపుర అనేటువంటి 626 నామం యొక్క వివరణ కూడా కొంతవరకు ఇక్కడ అన్వయం అవుతాయి. ఈ నామంలోనూ ఒక నిక్షిప్త మంత్రం ఒకటి ఉంది. ఆ నామం ఆ మంత్రం స్త్రీ గర్భదోష నివారక మంత్రంగా చెప్పబడింది మంత్రశాస్త్రంలో. ఆ మంత్రం ఐం ద్రాం యూం కోణే కోణే తిరి ఖండం ఖట్ఫట్ఫణ్ నమః అని. త్రిఖండాలు అనబడే మంత్రాలకి ఈశ్వరి అని భావం. ఈ నామం యొక్క భావం అది. త్రిపుడులకి త్రిఖండాలకి ఈశ్వరి, ఖండాలుగా ఉన్నటువంటి పంచదశి షోడశి మంత్రాలకి అధిదేవత, ఆ మంత్ర స్వరూపిణి, సాదాఖ్య జ్యోతి, త్రికండ ముద్రాధిదేవత, బ్రహ్మభావనా స్వరూపిణి అని విస్తృతమైన భావం. సుషుమ్నా మార్గంలో సంచరించేటువంటి కుండలిని శక్తి స్వరూపిణి అని యోగపరమైనటువంటి రహస్యభావం. ఆ మంత్ర త్రికూటేసి, తంత్ర త్రిశక్తీసి, యంత్ర త్రికోణేసి, సర్వత్రికాలేసి, సృష్టి త్రిమూర్తేసి ఆ పరమేశ్వరే. 3 ఖండములతో కూడినటువంటి మంత్రానికి అధిదేవత అయిన దేవి అనేటువంటి కింద నామం త్రిఖండేసి అనే నామం. 3 కూటాలుగా ఉన్నటువంటి పంచదశి షోడశి మంత్ర స్వరూపిణి, వాగ్భవ కామరాజ శక్తి ఖండాలైనటువంటి మానవ శరీర భాగాలకు కూడా అధిపతి, ఇడా పింగళ సుషుమ్నా నాడుల్లో సంచరించేటువంటి కుండలిని శక్తి, 3 నాదాలు, 3 వ్యాహృతులు, 3 కాలాలు, వీటన్నిటికీ కూడా ఈశ్వరి అధినేత్రి అని దేవిని అభివర్ణించింది ఆ నామం. త్రిపుటిగా అంటే 3 ఉన్నటువంటి సృష్టి భాగాలన్నిటికీ కూడా నాయకురాలు. శ్రీ విద్యలో 10వ ముద్ర అయినటువంటి త్రిఖండ ముద్రాధిదేవత అనేటువంటి రహస్యాలను కూడా కలిగింది ఆ నామం. దేవి యొక్క త్రిపుడి సంబంధమైనటువంటి మరో స్వభావాన్ని ప్రభావాన్ని వివరిస్తోంది వచ్చే నామం త్రిగుణ అనే నామం. ఈ త్రిగుణ అనే నామానికి అర్థం 3 గుణముల యొక్క సమన్వయ స్వరూపమైనది అని. దీనికి భావార్థ శ్లోకం సత్వద్రాయతమో గుణాన్విత జగన్నిర్మాణత ఆకారణ సర్వజీవ సమత్వలాలన ప్రభాకారుణ్య దీక్షాద్గుణ సృష్టిస్థిత్రయ కారణాత్మక
క్రియాపారేణ తా సద్గుణా సూక్ష్మాకార సులక్షణాసి త్రిగుణా సిడ్నీపురీ శారదా సత్వద్రాయ తమో గుణాన్విత జగన్నిర్మాణత కారణ అన్నారంటే సత్వగుణము రజోగుణము తమోగుణాలతో కూడినటువంటి జగత్తుని నిర్మించడానికి కారణమైనది. సర్వజీవ సమత్వలాలన ప్రభాకారుణ్య దీక్షాద్గుణా అన్నారంటే సకల జీవుల్ని కూడా సమభావనతో లాలించేటటువంటి గొప్ప కరుణ దీక్ష కలిగినది. సృష్టిస్థితిలయ కారణాత్మక క్రియాపారేణ తా సద్గుణా అన్నారంటే సృష్టి స్థితి లయాలకి కారణమైనటువంటి క్రియలో కౌశల్యం చాతుర్యం నేర్పు కలిగినది, సద్గుణములతో శోభిల్లేది. సూక్ష్మాకార సులక్షణాసి త్రిగుణా అన్నారంటే త్రిగుణాల యొక్క సమన్వయ స్వరూపంగా సూక్ష్మ రూపంలో ఆ గుణాలలో ఉండేటువంటి ఈశ్వరి అని. విశ్వం అంతా కూడా సత్వగుణము రజోగుణము తమోగుణాలతో సమాహారంగా నిర్మించబడినది. ఆ త్రిగుణాల స్వరూపంగా త్రిగుణాలకు మూలమైనటువంటి సృష్టి అంతా కూడా వ్యాపించినది అని అర్థం. ఈ త్రిగుణాలని తాను ఆపాదించుకుని ఈ జగత్తుగా రూపొందించింది కనుక దేవి త్రిగుణ స్వరూపిణి అని భావం. వాయుపురాణంలో యోగీశ్వరి శరీరాన్ని కరోతి వికరోతి చ నానాకృతి క్రియారూప నానా వృత్తిస్వలీలయా త్రిధాయద్వర్తతే లోకే తస్మాత్ సా త్రిగుణోద్యతే అని చెప్పబడింది. అంటే దేవి యోగీశ్వరిగా శరీరాలన్నీ కూడా సృష్టిస్తోంది, నశింపజేస్తోంది. ఆమె అనేక రూపాలు, అనేక కృత్యాలు, అనేక నామాలు కలిగింది. తన యొక్క లీల చేత 3 విధములుగా ఉన్నది కనుక త్రిగుణ అని చెప్పబడుతోంది అని దాని యొక్క భావం. అంటే దేవి సృష్టిలో 3 రకాలుగా 3 విధాలుగా 3 శరీరాలుగా 3 నామాలుగా అనేక రూపాలుగా ఉంటూ అలా 3 విధాలుగా ఉంటుంది కనుక ఆమెకు త్రిగుణ అని అర్థం. విష్ణు పురాణంలో సర్వభూతేషు సర్వాత్మన్ యాశక్తి రపరాతవ గుణాశ్రయా నమస్తస్యై శాశ్వతాయై సురేశ్వరి అని చెప్పబడింది. అంటే సర్వభూతాల్లోనూ అన్ని ప్రాణుల్లోనూ ఉన్నటువంటి నీ శక్తి త్రిగుణాలకి ఆధారమైనది. అటువంటి గుణాశ్రయురాలు సురేశ్వరి, దేవతలకు అందరికీ అధిదేవత అయినటువంటి నీకు నమస్కారము అని దానికి అర్థం. అంటే ఆ విధంగా అన్ని భూతముల్లోనూ అన్ని ప్రాణుల్లోనూ ఆ శక్తి త్రిగుణాలకు ఆధారంగా ఉన్నది అని అర్థం. అలాగే దేవి పురాణంలో త్రివిక్రమ, త్రిపదగ, త్రిగుణ అనే పదాలు పర్యాయ పదాలుగా అంటే ఒకే అర్థాలుగా చెప్పబడ్డాయి. అంటే త్రివిక్రమ అంటే 3 అడుగులతో 3 లోకాలు వ్యాపించి బైజక్రవర్తిని బద్ధుని చేసినటువంటి వామనుడు. త్రిపదగ అంటే స్వర్గమర్చ పాతాళ లోకాల్లో ప్రవహించేటువంటి గంగా. త్రిగుణ అంటే సత్వ రజస్తమో గుణాల చేత సృష్టి స్థితిలో అయినటువంటి 3 క్రియల చేత దేవి అని చెప్పబడింది. అంటే ఈ 3 కూడా ఒకే అర్థాన్ని కూడా ఇస్తూ ఉంటాయి. ఎక్కడ వాడినా కానీ త్రిగుణ అన్నా కానీ త్రివిక్రమ అన్నా కానీ త్రిపదగా అన్నా కానీ. కాబట్టి ఆ విధంగా ఈ 3 క్రియల చేత 3 గుణాల చేత సమన్వయ రూపంలో ఉన్నది అని దేవి అని భావం. అంటే త్రిగుణాల యొక్క సమన్వయ సమాహార స్వరూపమైన దేవి అని నామం యొక్క భావం. సృష్టి మూలకాలైనటువంటి సత్వరజస్తమో గుణాల యొక్క సమగ్ర స్వరూపిణి, సృష్టి స్థితి క్రియల చేత దర్శింపబడేది, 3 గుణాలు లక్షణాలు కలిగినటువంటి పరబ్రహ్మ స్వరూపిణి, త్రిగుణాలకు మూలంగా సృష్టి అంతటా వ్యాపించినది అని విస్తృతమైన భావం. ఈ త్రిపుటి లక్షణ సమన్వయ స్వరూపిణి అని అంతర్గత రహస్యభావం. సృష్టి కారణ, విశ్వధారణ, సర్వ సద్గుణ, సత్యాచరణ, జ్ఞానావరణ, బ్రహ్మ ప్రేరణ ఆ పరమేశ్వరే. సత్వరజస్తమో గుణాల యొక్క సమాహార స్వరూపమైన దేవి అనే కింద నామం త్రిగుణ అనే నామం. సృష్టి మూలకాలు, విశ్వకారకాలు, జీవ పోషకాలు, పదార్థ ప్రేరకాలు అయినటువంటి త్రిగుణాల రూపం తానే అయి ఆ రూపాల్లో విశ్వమంతటా కూడా వ్యాపించి
సృష్టి స్థితిలయ కార్యాలని నియంత్రించేటువంటి విశ్వ విలాసిని, విద్యా వినోదినిగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. మహత్తు అహంకారాల నుంచి ఉద్భవించినటువంటి త్రిగుణాలు దేవి యొక్క అంశలుగా చెబుతూ త్రిగుణాత్మిక, గుణనిధి, గుణాతీత అని దేవిని వర్ణించిన నామాలకి మరింత దోహదం చేసే విధంగా ఆ త్రిగుణాలే దేవి అని బలంగా చెప్పినటువంటి చిన్న నామం అది. త్రిగుణాత్మకమైనటువంటి సృష్టికి దేవితో కలిగినటువంటి అనుబంధాన్ని వివరిస్తోంది వచ్చే నామం అంబా అనే నామం. ఈ అంబా అనే నామానికి అర్థం తల్లి అయినది, మాతృస్వరూపిణి, జనని అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం జీవాన్లాలన పాలన ధృతదయాసారాంబుదారాంబిక త్రైగుణ్యాత్మక సృష్టి కారణ గుణాధిక్య ప్రకాశాంబిక నానారూపధరేణ ధర్మ నియత స్వాతంత్ర్య మంత్రాంబిక అంబా శాంభవి వైభవాద్గుణనికా సిడ్నీపురీ శారదా జీవాన్నారణ పాలన ధృత దయాసారాంబుధారాంబిక అన్నారంటే జీవుల్ని లాలించి పాలించడం పట్టుదల కలిగినటువంటి కరుణాసముద్రాలైనటువంటి జనని, త్రైగుణ్యాత్మక సృష్టి కారణ గుణాధిక్య ప్రకాశాంబిక అన్నారంటే త్రిగుణాలతో కూడినటువంటి సృష్టి నిర్మాణానికి కారణమై గొప్ప గుణములతో ప్రకాశించేది. నానారూపధరేణ ధర్మనియత స్వాతంత్ర్య మంత్రాంబిక అన్నారంటే అనేక రూపాలను ధరించి ధర్మాన్ని ఆచరించేటట్లుగా నియంత్రించేది. అలాగే స్వతంత్రమైనటువంటి మంత్రానికి అధిదేవత అయినది, తన యొక్క మంత్రానికి తానే అధిదేవత అయినది. అంబాశాంభవి వైభవాద్గుణనిక అన్నారంటే జగత్తు అంతరికి కూడా మాతృస్వరూపిణి, అత్యంత వైభవమైనటువంటి సద్గుణాలతోటి శోభించేటువంటి శివుని అర్ధాంగి అయినటువంటి ఈశ్వరి అని. త్రిగుణాలతో తన్మాత్రలతో నిర్మించబడినటువంటి విశ్వం అంతటికీ కూడా మూల కారణమైనది దేవి కనుక ఆమెకి తల్లి, జనని అని పేరు అర్థం. ఆ త్రిగుణాలకి కారణమైనది అని భావం అంబా అంటే. ఆ త్రిగుణాలకి మూలమైన దాన్ని మూల ప్రకృతి అని పిలుస్తారు. ఆ మూల ప్రకృతి స్వరూపిణి దేవి అని అర్థం. మూల ప్రకృతి నమః అనే నామం కూడా ఉంది. అలాగే త్రిశక్తులకి, త్రిమూర్తులకి, ముగ్గురు అమ్మలకి అందరికీ మూలశక్తి అయినది, వారి స్థితికి కారణమైనది అంబా అని అర్థం. మంత్రశాస్త్రంలో త్రిగుణాలకి కారణమైనటువంటి దానిని మంత్రజీవం అంటారు. ఆ విషయాన్ని తంత్రరాజం అనే గ్రంథంలో ఈ విధంగా చెప్పారు. తేజసాం శక్తిమూర్తీనాం ప్రపంచస్యాపి కారణం గుణత్రయమీషాంచ యత్ కారణముదావృతం తత్స్వరూపానుసంధాన సిద్ధి సమ్యక్ విమీరితం తం మంత్రం వీర్యముద్దిష్టం మంత్రాణం జీవయీరిత అని చెప్పారు. అంటే తేజోమూర్తులకి, శక్తిమూర్తులకి, వీరందరికీ కూడా సర్వ ప్రపంచానికి కారణము ఈ గుణత్రయం. అంటే సత్వరజస్తమో గుణాలే వీటన్నిటికీ కూడా ఆధారం, మూలం కూడాను. ఈ గుణత్రయానికి కారణమైనటువంటి దాన్నే స్వరూపానుసంధాన సిద్ధి లేదా సమ్యక్ దృష్టి, మంత్రవీర్యము, మంత్రజీవము అని చెప్పారు. అంటే అలాంటి మంత్రజీవం అంటే త్రిగుణాలకి కూడా మూలమైనటువంటి మంత్రజీవం అంటారు. ఆ మంత్రజీవ స్వరూపమైన దేవి అని దీనికి భావం. ఇంకా కొంతమంది వ్యాఖ్యాతలు ఈ త్రిగుణ అంబ అనే రెండు నామాన్ని కూడా త్రిగుణాంబ అని కలిపి ఒక నామంగా గ్రహించారు. ఆ త్రిగుణాంబ అంటే ఈ మూడు గుణములకు కూడా తల్లి అయినది లేదా మూడు గుణములకు కూడా మూలమైనది అని కూడా చెప్పుకోవచ్చును. ఆ విధంగా చెప్పుకున్నా కానీ త్రిగుణాంబ అని అర్థం సరిపోతుంది. కానీ ఎక్కువ మంది వ్యాఖ్యాతలు ఈ త్రిగుణ అంబ అని విడదీసి చెప్పారు. ఎందుకంటే త్రిగుణ అనేది ఒక విధంగా ఆ మిగిలిన ఇందుకు ముందు త్రిపుటిగా వచ్చిన నామాలన్నిటికీ కూడా ఒక భాష్యంగా, ఒక చిన్న వ్యాఖ్యానంగా మూడు తానే అయినది అని చెప్పినట్టుగా ఉంటుందని చెప్పి ఆ విధంగా చెప్పారు. మూడింటికి మూలమే కాకుండా ఆ మూడు కూడా తానే అయినది అని చెప్పడం అన్నమాట. కాబట్టి ఆ త్రిగుణ అంబ అని రెండు నామాలుగా విడదీసినవే ఎక్కువ మంది వ్యాఖ్యానం స్వీకరించారు కనుక ఇక్కడ మనం కూడా దానిని అలాగే స్వీకరించడం జరిగింది. సర్వ సృష్టికి తల్లి, జనని, దేవి అని నామ యొక్క భావం.
సృష్టికారకాలైనటువంటి త్రిగుణాలకి మూలమైనటువంటి మూల ప్రకృతి స్వరూపిణి, త్రిశక్తులకి త్రిమూర్తులకి మూలశక్తి అయినది, ముగ్గురు అమ్మలైనటువంటి లక్ష్మి వాణి లక్ష్మి గౌరీలకి ముగ్గురికి కూడా తల్లి లాంటిది, త్రిగుణాలకి కారణమైనటువంటి మంత్రజీవ స్వరూపమైనది, సృష్టి నిర్మాణకారిణి, జగత్తుకే జనని అని విస్తృతమైన భావం. మంత్రశక్తి, తంత్రశక్తి, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులన్నిటికీ కూడా మూల కారణము, జనధారణము, పరాశక్తి, జగదంబ అని అంతర్గత భావం. ఆ సర్వభావాంబ, సద్గుణ గణాంబ, సర్వశక్త్యాంబ, సర్వమంత్రాంబ, యోగ ధ్యానాంబ, జ్ఞాన ప్రజ్ఞాంబ ఆ పరమేశ్వరే. విశ్వమంతటికి మూల కారణమైనటువంటి తల్లి దేవి అనేటువంటి కింద నామం అంబ అనే నామం. అంతేకాకుండా త్రిగుణాలతో కూడినటువంటి సృష్టి నిర్మాణానికి కారణమై మూల ప్రకృతి స్వరూపిణిగా, త్రిమూర్తులకి త్రిశక్తులకి మూలశక్తిగా, మంత్రజీవ స్వరూపమైనదిగా, స్వతంత్రమైనటువంటి మంత్రానికి అధిదేవతగా, త్రిగుణాలకి అతీతమైనటువంటి మహత్తు అహంకారాలకి ఉత్పత్తి స్థానంగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. అనేక కోటి బ్రహ్మాండ జనని అయినటువంటి జనని, మాత, విశ్వమాత ఇటువంటి మాతృవాచికాలైనటువంటి నామాలన్నీ కూడా ఈ భావాన్ని సమర్థించేవే, ప్రవర్తించేవే, నిబద్ధించేవే. అమ్మ అని నోరారా పిలిస్తే పలికేటువంటి కరుణామయి, అనురాగమయి, వరప్రదాయిని అనేటువంటి దేవి యొక్క మంత్ర తంత్ర సమన్వయాన్ని వివరిస్తోంది వచ్చే నామం త్రికోణగా అనే నామం. ఈ త్రికోణగా అనే నామానికి అర్థం త్రికోణ సమన్వయాత్మకంగా ఉండేది అని, అంటే త్రికోణంతో కూడి ఉన్నది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం అవ్యక్తత్వమహద్యహంకృత విమర్శాకార మాయాకృత సర్వవ్యాపక బిందురూప పరమేశ శక్తి పూర్ణాకృత త్రైమూర్త్యాత్మక లోకపాలక త్రికూటాధార మూలాకృత సర్వాధార త్రికోణగా సురనుత శ్రీపురీ శారద. అవ్యక్తత్వ మహద్యహంకృత విమర్శాకార మాయాకృత అన్నారంటే అవ్యక్తంగా ఉన్నటువంటి మహత్తు అహంకారాలతో కూడినటువంటిది, విమర్శాంశగా మాయాస్వరూపమైనది, సర్వవ్యాపక బిందురూప పరమేశ శక్తి పూర్ణాకృత అన్నారంటే అంతటా వ్యాపించి బిందు రూపంలో పరమేశ్వరుని యొక్క సంపూర్ణ శక్తి స్వరూపమైనది. త్రైమూర్త్యాత్మక లోకపాలక త్రికూటాధార మూలాకృత అన్నారంటే త్రైలోక్య పాలకులైనటువంటి త్రిమూర్తుల యొక్క తత్వం, త్రికూటాలకు ఆధారమైనటువంటి మూలశక్తి అయినది. సర్వాధార త్రికోణగా సురనుత అన్నారంటే అన్నిటికీ ఆధారమైనటువంటి త్రికోణాత్మకమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటిది ఈశ్వరి అని. కింద నామాల్లో వివరించినట్లుగా త్రిపుటిగా అంటే మూడుగా త్రివర్గాలుగా ఉండేటువంటి సృష్టితత్వాన్ని సూచించేది త్రికోణం. అదే శ్రీచక్రంలో ఉన్నటువంటి త్రికోణాలతో కూడినటువంటి త్రిభుజం. శ్రీచక్రంలో 9 త్రికోణాలు ఉంటాయి. ఆ 9 త్రికోణాలతో కూడినటువంటి లోపల అన్నిటికంటే లోపల త్రిభుజం. ఆ త్రికోణాన్ని సమన్వయపరిచేటువంటి శక్తి స్వరూపమైన దేవి అని భావం. త్రిమూర్తులు, త్రిశక్తులు, త్రిగుణాలు, త్రికూటాలు ఇలా అన్నిటి యొక్క సమన్వయ స్వరూపం దేవి అని దీని యొక్క సమగ్ర భావం. మూడుగా విభజించబడినటువంటి సృష్టి అంతా కూడా ఈ 3 శక్తులతో కూడి ఉన్నది కాబట్టి ఆ 3 శక్తులకి స్వరూపమైనది, ఆ 3 శక్తులకి చిన్నమైనటువంటి త్రికోణం యొక్క స్వరూపమైనది అని అర్థం. గుణానికి యంత్రం సంకేతం, కోణం, గుణం యొక్క యంత్రం కోణం, గుణత్రయాన్ని సూచించే త్రికోణం. అంటే జీవశక్తి నిర్దిష్టమైనటువంటి యంత్ర సంకేతం త్రికోణం అన్నమాట. అంటే జీవశక్తిగా విశ్వమంతా వ్యాపించినటువంటి దేవి త్రికోణగా అని అర్థం. అంటే అన్ని శక్తుల యొక్క సంకేతంగా త్రికోణంగా విశ్వమంతా వ్యాపించి జీవశక్తిగా ఉన్నది అని అర్థం. ఆగమశాస్త్రంలో
మూడు సంఖ్యకి సంకేతం అగ్ని. అంటే అగ్నికి మూడు 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 చెప్తారు. అంటే త్రికోణం అంటే అగ్నికొండము అంటే లేదా అగ్ని ప్రాకారం అని అర్థం. అంటే త్రికోణగా అంటే అగ్ని సంభూత, చిదగ్నికొండ సంభూత అనే నామం కూడా ఉంది కదా అని దాని పరోక్ష భావం. ఇది త్రికోణగా అంటే చిదగ్నికొండ సంభూత అని పరోక్షమైన భావం. త్రికోణం యోని చక్రం గచ్చతి త్రికోణగా అని వివరణ. దీనికి త్రికోణగా అంటే వివరణ ఏంటంటే త్రికోణ రూపమైనటువంటి యోని చక్రమును పొందినది అని అర్థం. అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి త్రికోణం మధ్య ఉన్నటువంటి బిందు స్వరూపిణి అని దీని యొక్క అంతరార్థం అది. అలాగే త్రికోణ రూపిణి శక్తి బిందు రూపపర శివ అని తత్వశాస్త్రంలో చెప్పబడింది. అంటే శక్తి రూపిణి అయినటువంటి పరమేశ్వరి త్రికోణ రూపిణి, పరమేశ్వరుడు బిందు స్వరూపుడు. ఆ బిందువు వికసించి త్రికోణంగా ఏర్పడి అక్కడి నుండి సృష్టి ప్రారంభమవుతుంది. ఆ సృష్టి సంకల్పం నిర్వహించడానికి ఉద్భవించినటువంటి విమర్శ రూపమైనటువంటి మాయాస్వరూపిణి ఈ త్రికోణ రూపిణి. కనుక త్రికోణగా అని దేవికి ప్రసిద్ధి నామం. అలాగే జ్వాలామాలిక అక్షిప్తం అనే ప్రాకార మధ్యగా అని చెప్పి ఒక 71వ నామం. ఆ నామానికి కూడా దానికి ఉన్నటువంటి విశేషార్థమైన వివరణ ఈ నామం. అంటే ఆ నామం యొక్క వివరణ చిన్నగా చూపించింది త్రికోణగా అని. అంటే అగ్ని జ్వాలామాలిక క్షిప్తం అనే ప్రాకార మధ్యగా అంటలో ఆ అగ్ని ప్రాకారంలో మధ్యలో ఉన్నది అని అర్థం. అగ్ని ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా అగ్ని త్రికోణానికి చిహ్నం అది. కాబట్టి ఆ అగ్ని రూపంలో ఆ అగ్ని మధ్యలో ఉన్నది అంటే త్రికోణగా అనే దాని యొక్క భావం. త్రికోణాత్మక శక్తి స్వరూపమైన సమన్వయ స్వరూపిణి దేవి అని ఈ నామం యొక్క భావం. శ్రీచక్రంలో ఉన్నటువంటి త్రికోణాన్ని సమన్వయపరిచేటువంటి శక్తి స్వరూపమైనది. జీవశక్తిగా విశ్వమంతా వ్యాపించినటువంటి త్రిశక్తి స్వరూపిణి, 3 శక్తుల స్వరూపిణి, చిదగ్ని సంభూత, శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందు స్వరూపిణి, త్రిగుణాలు త్రికూటాలు అన్నింటినీ సమన్వయపరిచేటటువంటి శక్తి స్వరూపిణి, త్రికోణ రూపమైనటువంటి యోని చక్రాన్ని పొందినది అని విస్తృతమైన భావం. బిందు రూపంలో పరమేశ్వరుని సంపూర్ణ శక్తి స్వరూపమైనది అని పరోక్ష విశేష భావం ఈ నామంలో ఉంది. ఆ శక్తి త్రికోణగా, భక్తి త్రిపదగా, యుక్తి ప్రభావగా, తత్వ సుభదగా, ముక్తి ప్రపదగా ఆ పరమేశ్వరే. సకలానికి సర్వానికి ఆధారమైనటువంటి త్రికోణాత్మక శక్తి స్వరూపిణి దేవి అన్నటువంటి కింద నామం త్రికోణగా అనే నామం శ్రీచక్రంలో ఉన్నటువంటి అంతర త్రికోణం నుంచి ఆవరించి ఉన్నటువంటి బిందు రూపిణి, అక్కడ మహత్తర శక్తి సమన్వయ స్వరూపిణి, అవ్యక్త మహత్వ అహంకారాలతో కూడినటువంటి మాయాస్వరూపమైనది. త్రిమూర్తులు, త్రిశక్తులు, త్రిగుణాలు, త్రికూటాలు ఇలా అన్నిటి యొక్క సమన్వయ స్వరూపమైనదిగా దేవిని అభివర్ణించింది ఆ నామం. సృష్టిలో ఈ త్రిపుటులు అంటే మూడుగా ఉన్నటువంటి అన్నిటికీ కూడా శక్తి చిహ్నమైనటువంటి త్రికోణం, శ్రీచక్ర త్రికోణాల సమగ్ర సమన్వయ స్వరూపం దేవి అని పరోక్షంగా చెప్పింది. అంటే సృష్టిలో ఉన్నటువంటి శక్తి త్రికోణానికి, శ్రీచక్రంలో ఉన్నటువంటి మంత్రతత్వ త్రికోణానికి సమన్వయ స్వరూపం దేవి అని దీని యొక్క అర్థం. శ్రీచక్రం, తంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, సృష్టి రహస్యాలు సమాహారం ఈ నామం. చక్కటి నామం, ఇది అద్భుతమైన నామం. ఆ సర్వశక్తి సమన్వయమైనటువంటి దేవి పరిశుద్ధ తత్వాన్ని వివరిస్తోంది వచ్చే నామం అనఘా అనే నామం. ఈ అనఘా అనే నామానికి అర్థం పాపములు లేనిది అంటే దోషములు అంటనిది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం దుస్సంకల్ప ప్రకల్ప పాపరహిత సాన్నిధ్య ప్రఖ్యాతయా ఆత్మజ్ఞాన విలోల యోగి మనసాంతర్యే సదావాసయా కర్మాన్నాశన వాసనారహిత శుద్ధ సత్వ సత్యాలయా బ్రహ్మానంద విహారధీర అనఘా సిడ్నీపురీ శారదా. దుస్సంకల్ప ప్రకల్ప పాపరహిత సాన్నిధ్య ప్రఖ్యాతయా అన్నారంటే దుస్సంకల్పాల వల్ల కలిగేటువంటి పాపములు లేని సన్నిధి సమీపం కలిగినది. ఆత్మజ్ఞాన విలోల యోగి మనసాంతర్యే సదావాసయా అన్నారు. ఆత్మజ్ఞానంలో నిమగ్నమైపోయినటువంటి యోగుల యొక్క మనసుల్లో ఎల్లప్పుడూ నివసించేది.
కర్మాన్నాశన వాసనారహిత శుద్ధ సత్వ సత్యాలయ అన్నారు. అంటే వాసనలు కర్మలు నశించిపోయి వాసనలు లేనటువంటి శుద్ధ సత్వ స్వరూపమైనది. బ్రహ్మానంద విహార ధీరయనగా అన్నారు. అంటే ఎల్లప్పుడూ కూడా బ్రహ్మానందంలో విహరించేది, ఏ పాపములు లేనటువంటిది. పాపములేవి అంటని ఈశ్వరి అని. అహం పాపం దుఃఖే చేతి అని విశ్వని గంటూ చెబుతుంది. అంటే అహం అంటే పాపము, దుఃఖము, వ్యసనము అని అర్థాలు. నా అఘ అనఘ అంటే నా అఘ అని తీసుకుంటే పాపము, దుఃఖము, వ్యసనము లేనిది అని అర్థం. అహం న విద్యదేశేది అనఘ అని మరో వివరణ. అంటే పాపములు అపాతమైనది, పాపములు తొలగించబడినది, పాపములు దుఃఖములు అంటనిది అని భావం. అంటే ఏ విధమైన పాపములు, దుఃఖాలు, వ్యసనాలు లేనటువంటిది శుద్ధ జ్ఞాన స్వరూపిణి, సచ్చిదానంద స్వరూపిణి అని అర్థం. పాపం అంటే అసలు దుఃఖకారమైనటువంటి కర్మయే పాపం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మే ఫలే స్పృహ అంటాడు భగవానుడు భగవద్గీతలో. అంటే కర్మలు నన్ను అంటవు, ఎందుకంటే నాకు వాటి ఫలముల మీద ఆసక్తి లేదు, అపేక్ష లేదు కనుక అని అర్థం. అంటే అలా సర్వ సృష్టి తనదే అయినా సరే, ఈ పంచకృత్య పరాయణ అయినా సరే, పంచకృత్యాలతో ఉన్న సృష్టిని చేస్తున్నా సరే, వారి కర్మలతో తనకు సంబంధం లేనిది, ఏ కర్మ ఫలముల మీద కూడా అపేక్ష లేనిది దేవి కనుక ఏ కర్మలు అంటనిది అని భావం. అంటే ఏ పాపాలు అంటనిది, ఏ దుఃఖాలు లేనటువంటిది. పాపాలకు మూలం మనసులో ఉన్నటువంటి చెడు సంకల్పాలు, చెడు ఆలోచనలు, చెడు భావనలు, ఇవన్నీ కూడా ఈ చెడు భావనలు అన్నింటినీ కూడా మనసులో నుంచి కనుక వెళ్ళగొట్టగలిగితే పాపం చేసే పని కొనసాగే, పాపం ఉండదు. అంటే పాపాలకు మూలమైనటువంటి దుస్సంకల్పాలు లేనిదేవి అని భావం. అంటే ఎప్పుడూ సత్సంకల్పంతో ప్రపంచ క్షేమాన్ని కోరేటటువంటి దేవి అని భావం. ఇంద్రియ విషయ ప్రవృత్తి అంటే ఇంద్రియాలు విషయలోలత్వం వల్ల కలిగేటువంటి ఫలమే పాపం, దుఃఖం. అది ఇతరుల్ని హింసించడమే అవక్కర్లేదు. స్వార్థంతో తనకు మంచి కావాలనుకోవడం కూడా అది కూడా పాపమే. అంటే ముందు జన్మల కోసం కోరికలు పెంచుకోవడం కూడా అది దాని అహం అంటారు. అటువంటి స్వార్థం కూడా సూక్ష్మమైన పాపమే. అది అందరికీ ఉండేదే, కానీ అది కూడా సూక్ష్మమైన పాపమే అని చెప్పబడింది వేదాంత శాస్త్రంలో. అంటే వేదాంత ప్రకారం అది కూడా పాపమే, అంటే అది కూడా ఉండకూడదు అని అర్థం. అటువంటి ఏ అహములు లేనిది, అంటే ఎటువంటి కోరికలు లేనటువంటిది, ఏ కర్మలు అంటనిది, జన్మ కర్మల వలయానికి అతీతమైన దేవి అని భావం. తనకు పాపాలు అంటనిది, తన సాన్నిధ్యంలో పాపాలకు తావు లేదు కనుక తనను ఆరాధించే భక్తులకు కూడా దుస్సంకల్పాలు కలగకుండా ఎల్లప్పుడూ సత్కర్మలు, పుణ్యకార్యాలు చేసేటట్లుగా ప్రోత్సహిస్తుంది దేవి అని ఈ యొక్క అంతరార్థం. ఈ నామంలోనూ ఈ భవాన శ్లోకంలోనూ అనఘా దేవతా మంత్రం ఒకటి చెప్పబడింది. దాని యొక్క ధ్యాన శ్లోకం వ్యాఘ్రాధిరూఢాం ధృతపీత వస్త్రాం డక్కాకశాసూల కృపాణహస్తాం ఇష్టార్థదాత్రీం భవనాశకర్త్రీం శ్రీదత్తనారీం అనఘాం భజేహం. అదే మంత్రం ఓం అం గణే ఘనాఘనే అనఘే స్వాహా అని. పాపము, దుఃఖము, వ్యసనము లేనిది దేవి అని నామ యొక్క భావం. పాపం మూలకాలైనటువంటి దుష్ట సంకల్పాలు, దుఃఖకారకాలైనటువంటి కర్మఫలాలు, వ్యసన ప్రేరకాలైనటువంటి వాంఛలు లేనటువంటిది శుద్ధ జ్ఞాన స్వరూపిణి, సచ్చిదానంద స్వరూపిణి, వాసనాపూరితమైనటువంటి జన్మ కర్మల వలయానికి అతీతమైనది, పాపోపహత స్థితి కలిగినది, కర్మఫలాపేక్ష లేనిది అని విస్తృతమైన భావం. ఆ నిత్య శుభగా నిర్లేప స్వభావ, సత్వ స్వభావ, దుర్లభ ప్రభావ, దివ్య వైభవ ఆ పరమేశ్వరే. ఏ విధమైనటువంటి పాపాలు, దుఃఖాలు లేని దేవి అని కింద నామం పాప దుఃఖాలకు కారణమైనటువంటి దుష్ట సంకల్పాలు, కర్మలు, కోరికలు లేవని, శుద్ధ సత్వ జ్ఞాన స్వరూపిణిని, కర్మఫలాపేక్ష లేనిదని, జన్మ మృత్యు కర్మ వలయానికి అతీతమైనదని, వాసనారహితమైనటువంటి తేజస్వరూపిణిని, సదా బ్రహ్మానందంతో నిండి ఉండేదని దేవిని అభివర్ణించింది ఆ నామం. సృష్టి స్థితి లయాల్ని తాను నిర్వహిస్తున్నా కానీ
వాటి యొక్క కర్మలతో ఏ విధమైన సంబంధము నిమిత్తము లేనటువంటి నిర్లేప స్థితి రూపమైనటువంటి అంతర్గత భావాన్ని కూడా కలిగింది ఆ నామం. తన భక్తులకు కూడా ఆ సదాలోచన, సత్సంకల్పము, సత్కర్మలు, కర్మఫల త్యాగము ఇలాంటివన్నీ కూడా కలిగిస్తుంది అని పరోక్షంగా చెప్పింది ఆ నామం. పాపరహిత అయినటువంటి దేవి యొక్క సమర్థతని, ప్రవర్తనని వివరిస్తోంది వచ్చే నామం అద్భుత చారిత్ర అనే నామం. ఈ అద్భుత చారిత్ర అనే నామానికి అర్థం అద్భుతమైన విశేషమైన చరిత్ర కలిగినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం దుస్సాధ్యద్ఘన కార్య సాధన మహత్వశక్తి సంపన్నత భండాన్మాహిష రాక్షసాహృత మహాశ్చర్యత్కృతాధీయుత ధర్మాధార ప్రవర్తనాద్భుత గణశ్చారిత్రయుక్తాకృత సృష్టిత్పాలన అద్భుతాకృతనుత సిద్ధీపురీ శారదా. దుస్సాధ్యద్ఘన కార్య సాధన మహత్వశక్తి సంపన్నత అంటే అసాధ్యమైనటువంటి, దుస్సాధ్యమైనటువంటి గొప్ప కార్యాలని సాధించగలిగినటువంటి మహత్వము, శక్తి సంపదలు కలిగేది. భండాన్మాహిష రాక్షసాహృత మహాశ్చర్యత్కృతాధీయుత అన్నారంటే భండాసురుడు, మహిషాసురుడు అటువంటి రాక్షస వీరుని మహాశ్చర్యంగా హతమార్చినటువంటి ధీమంతురాలైనది. ధర్మాధార ప్రవర్తనాధృత గణశ్చారిత్రయుక్తాకృత అన్నారంటే ధర్మమే ఆధారంగా, ధర్మానికి అనుగుణంగా నడవడికతో నిండినటువంటి అద్భుతమైనటువంటి ప్రవర్తన కలిగినది. సృష్టిపాలనయద్భుతాకృతనుత అంటే సృష్టిని పరిపాలించడం అనేటువంటి అద్భుత కార్యాన్ని నిర్వహించేటువంటి ఈశ్వరి అని. చరిత్ర అంటే కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు, ప్రవర్తన అనే అర్థాలు ఉన్నాయి. అద్భుతం అంటే ఊహింపశక్యం కాని సంఘటన, పరిస్థితి అని అర్థం. అంటే అద్భుత చారిత్ర అంటే త్రిమూర్తులకి, దేవేంద్రుడు మొదలైనటువంటి దేవతలకు కూడా సాధ్యం కానటువంటి మహిషాసురుడు, శుంభురు, భండాసురుడు ఇటువంటి దుష్టరాక్షసులను సంహరించి పేరు గడించి ఒక చరిత్ర సృష్టించింది దేవి. అలా ఊహించడానికి కూడా వీలు కానటువంటి అద్భుత కార్యాలతోటి, ఆశ్చర్యకరమైనటువంటి సాహస కృత్యాలతోటి నిండినటువంటి చరిత్ర కలిగినది, లేదా అద్భుతమైన చరిత్ర కలిగిన దేవి అని దీని యొక్క అర్థాలు. అలాగే పంచకృత్యాలైనటువంటి సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు ఈ పంచకృత్యాలు కూడా అని వేదాంతాలు, శాస్త్రపురాణాలు, ఇతిహాసాలు వీటిని సంపూర్ణమైన చరిత్రగా చెప్తుంటాయి. అవి అంటే ఈ పంచకృత్యాలు కూడా ఒక సంపూర్ణమైన చరిత్ర అని వేదాంతాలు, పురాణాలు చెప్తుంటాయి. మహాభాగవతంలో కూడా ఉంది. ఈ 5 కూడా పురాణ యొక్క లక్షణాలు అని చెప్పి అటువంటి పంచకృత్యాలని అద్భుతంగా నిర్వహించే దేవి అని భావం. అలాగే చరిత్రాన్ని ప్రవర్తన అర్థం తీసుకుంటే అద్భుతమైన ప్రవర్తన కలిగిన దేవి అని అర్థం. అంటే ధర్మ మార్గంలో సృష్టి అంతటినీ కూడా నడిచేటట్లుగా నియంత్రిస్తోంది, తాను ధర్మ ప్రవర్తనతో ఉండేది అని దాని యొక్క భావం. అద్భుతమైనటువంటి అవతారగాథలు కలిగిన అని కూడా దీని యొక్క భావం. అంటే త్రిమూర్తులకు కూడా సాధ్యం కానటువంటి రాక్షసులను సంహరించడం, అలాగే సృష్టి కార్యాలైనటువంటి పంచకృత్యాలని నిర్వహించడం, అలాగే పంచ బ్రహ్మాసనం మీద స్థితి ఉండడం, వాక్కు మనసులోకి గోచరించకుండా ఉండడం, ఇటువంటి అద్భుతమైన చరిత్రలు, గాథలు కలిగిన దేవి అని భావం. ఈ గాథలన్నీ కూడా దేవి భాగవతంలోనూ ఇతర పురాణాల్లోనూ కూడా విపులంగా చెప్పబడ్డాయి. అంటే దేవి యొక్క అద్భుతమైనటువంటి ప్రవర్తన, అద్భుతమైనటువంటి చరిత్ర, అద్భుతమైన సాహసాలు కూడా ఆ పురాణ గాథల ద్వారా తెలుస్తుంది. కాబట్టి అద్భుత చారిత్ర అని అర్థం. తన భక్తులకి విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రవర్తన ఉండేటట్లుగా, వారి చరిత్రను కూడా అద్భుతంగా రూపొందించేటట్లుగా చేస్తుంది దేవి అని కూడా మరో భావం. ఈ అద్భుత అంటే భూకంపము మొదలైన ఉపద్రవములు అని అర్థం ఉంది. అంటే అద్భుతం అంటే అది చారి, అద్భుత చరిత్ర, అద్భుత చారిత్ర కదా. చారి అంటే సంచరించు అని, సంభవించు అనేది దుష్ట ఫలితాల నుండి రక్షించేది అనే అర్థంలో భూకంపాల వంటి ఉత్పాతాలు, ఉపద్రవాల వల్ల సంభవించేటువంటి దుష్ట ఫలితాల నుంచి రక్షించే దేవి అని మరొక విశేషమైన భావం ఉంది నామంలో.
ఇక సృష్టిపరంగా విశ్లేషించి చూస్తే చైతన్యం లేనటువంటి శుద్ధ సత్వంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ ఆ తమస్సు అంధకారంలో ఒక క్షోభను పుట్టించి ఒక కదలి కలిగించి ఆ పరబ్రహ్మకు సృష్టి సంకల్పం అనేటువంటి ప్రేరణగా అయింది. ఆ ప్రేరణాశక్తిగా బయటకు వచ్చి ఈశ్వరుని రూపాన్ని తనలోనే ముద్రించుకుని ఆయన సంకల్పం నెరవేర్చడానికి పూనుకున్నది. అంటే ఈశ్వరునే తనలో ఇముడ్చుకున్నది, అంటే ఈశ్వరుని కన్నా గొప్పది. ఆ తర్వాత మూల ప్రకృతిగా 5 ఆకాశాలను సృష్టించింది. ఆ పైన భూతాకాశాన్ని సృష్టించి అందులో పంచభూతాలతో కూడినటువంటి జీవరాశుల్ని, ఈ గ్రహ నక్షత్రాదులన్నీ, ఈ మండలాలన్నింటినీ కూడా నిర్మించింది. వాటిని అన్నింటినీ నియంత్రిస్తోంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తేనే అద్భుతమైన కార్యాలు. ఇలాగ అన్ని కార్యాలని, మహాద్భుతమైన కార్యాలని అవలీలగా నిర్వహించేది కనుక అద్భుతమైన చరిత్ర కలిగిన దేవి అని కూడా దీని యొక్క భావం, సృష్టిపరమైన భావం. అది అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి చరిత్ర కలిగిన దేవి అని ఈ నామం యొక్క భావం. దేవతలకే సాధ్యం కానటువంటి దుష్ట రాక్షస సంహారం చేసింది. సృష్టిలో పంచకృత్యాలని కూడా ఊహకందని విధంగా నిర్వహించేది. ధర్మ మార్గంలో సృష్టి అంతా నడిచేటట్లుగా నియంత్రించేది. అద్భుతమైనటువంటి వీరగాథలు కలిగినది, అవతారగాథలు కలిగినది. ఉపద్రవాల వల్ల సంభవించేటువంటి దుష్ట ఫలితాల నుంచి రక్షించేది. ధర్మానుగుణంగా నడవడికతో నిండినటువంటి అద్భుతమైనటువంటి వర్తన కలిగినది దేవి అని విస్తృతమైన భావం. ఊహాతీతమైనటువంటి సాహసకృత్య సామర్థ్యము, ధర్మ ప్రవర్తన కలిగింది దేవి అని మరో పరోక్ష భావం. ఆ అసాధ్య చరిత్ర, సుసాధ్య సుమిత్ర, సృష్టి విచిత్ర, ధర్మార్థ పవిత్ర, ఆనంద సంధాత్ర ఆ పరమేశ్వరే. ఊహించడానికి కూడా శక్యం కానటువంటి విశేషమైనటువంటి చరిత్ర కలిగిన దేవి అన్నటువంటి కింద నామం అద్భుత చారిత్ర అనే నామం ఎన్నో అద్భుత సాహస దుస్సాధ్య కార్యాలని సమర్థంగా సుసాధ్యం చేసినటువంటి ఘనమైన కీర్తి కలిగిందని, సృష్టి స్థితి లయాలైనటువంటి పంచకృత్యాలని కూడా నిర్వహించేటువంటి విశిష్ట సామర్థ్యం కలిగిందని, బ్రహ్మ సంకల్పం నుంచి ఆరంభించి ఈ చరాచర జగత్తునంతా నిర్మించి పరబ్రహ్మకు విశ్వానికి కూడా సమతుల్యమైనటువంటి సమన్వయం చేస్తూ అద్భుత క్రియాశక్తి స్వరూపిణిగా దేవిని విశిష్ట చరిత్ర కలిగిందని, భక్తులకి ధర్మ ప్రవర్తనను ప్రసాదిస్తుందని, ఉత్పాతాలు ఉపద్రవాల నుంచి రక్షించేదని దేవిని విశేషంగా దర్శింపజేసింది ఆ నామం. అద్భుత సమర్థ శక్తి స్వరూపుడైనటువంటి దేవి భక్తుల్ని అనుగ్రహించే విధానాన్ని వివరిస్తోంది వచ్చే నామం వాంఛితార్థ ప్రదాయిని అనే నామం. ఈ వాంఛితార్థ ప్రదాయిని అనే నామానికి అర్థం కోరికల యొక్క ప్రయోజనాలను తీర్చేది అని. వాంఛితార్థ అంటే ప్రయోజనం. దీని యొక్క భావార్థ శ్లోకం సత్సంకల్ప ప్రకల్ప వాంఛిత ప్రధానాధిక్య సంధాయిని విశ్వశ్రేయకృతాన్ అభీష్టవర దానాధీర దైవాగ్రణీ సామర్థ్యాధృత వాంఛితార్థప్రద శక్తిర్యుక్తి ప్రాసాదిని బ్రహ్మానంద సుధా ప్రదాత రమణీ సిడ్నీపురీశారదా. సత్సంకల్ప ప్రకల్ప వాంఛిత ప్రధానాధిక్య సంధాయిని అన్నారంటే మంచి సంకల్పాలతో విశేష బుద్ధితో కోరబడేటువంటి కోరికలను అధికంగా తీర్చడంలో ఈ నేర్పరి అయినది. సంధాయిని ప్రధానాధిక్య సంధాయిని, ఆధిక్య సంధాయిని అంటే ఎక్కువగా ఇచ్చేది అని అర్థం. విశ్వశ్రేయకృతాన్యభీష్టవరదానాధీర దైవాగ్రణీ అన్నారంటే లోకక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కోరేటటువంటి కోరికలని సఫలం చేయడము అనేటువంటి గొప్ప దానగుణం కలిగినటువంటి దేవతా శ్రేష్ఠురాలు. సామర్థ్యాధృత వాంఛితార్థప్రద శక్తిర్యుక్త ప్రాసాదిని అంటే సమర్థతతో కోరికల యొక్క ప్రయోజనాలను తీర్చడానికి కావలసినటువంటి శక్తియుక్తులను ప్రసాదించేది. బ్రహ్మానంద సుధా ప్రదాత రమణి అన్నారంటే బ్రహ్మానందమైనటువంటి అమృతాన్ని ప్రసాదించేటువంటి ఈశ్వరి అని. వాంఛితార్థ ప్రదాయిని అనే నామం విడిగా చూస్తే వాంఛిత అంటే కోరికలు, అర్థ అంటే ప్రయోజనాన్ని, ప్రదాయిని తీర్చేది అని అర్థం. అంటే
కోరిన కోరికల యొక్క ప్రయోజనాన్ని తీర్చేది అని దేవి అని దీనికి అర్థం. అంటే ఊరికే అడిగింది అలా ఇచ్చేయడం కాకుండా ఆ కోరికల వెనుక ఉన్నటువంటి పరమార్థ ప్రయోజనాన్ని గుర్తించి ఆ ప్రయోజనాన్ని తీర్చేది దేవి అని భావం. అంటే అర్థవంతమైనటువంటివి, ధర్మబద్ధమైనటువంటివి, అర్హతకు తగినటువంటి కోరికలను తీర్చి తగిన ఫలాలను ప్రసాదిస్తుంది దేవి అని భావం. అంటే ఐహిక ఆముష్మిక కామ్యాలు, చతుర్విధ పురుషార్థాలు, వీటన్నింటినీ కూడా అర్హతలను బట్టి భక్తులకి ప్రకర్షంగా అంటే ఎక్కువగా, అతిశయంగా, అధికంగా ప్రసాదిస్తుంది దేవి అని భావం. ప్రసాదిని అంటే అది పైసార్థ ప్రసాదిని అంటే ఎక్కువగా ఇస్తుంది అని అర్థం. అలాగే దేవి పురాణంలో ఆరోగ్యార్థే అర్చయే సూర్యం ధర్మ మోక్షాయ మాధవం శివం ధర్మార్థ మోక్షాయ చతుర్వర్గాయ చండికా అని చెప్పబడింది. అలాగే శివపురాణంలో కూడా ఇదే విషయం చెప్పారు. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు, కాబట్టి సూర్యుడిని అర్చిస్తే ఆరోగ్యం లభిస్తుంది. ఇక మాధవుడు విష్ణుమూర్తిని అర్చిస్తే ధర్మము మోక్షాలు ఇస్తాడు ఆయన. అలాగే శివం ధర్మార్థ మోక్షాయ అంటే ధర్మ అర్థ మోక్షాలను ఇచ్చేవాడు శివుడు. ఈ నాలుగింటిని ఇచ్చేది చండిక అయినటువంటి దేవి అని భావం. చతుర్వర్గాయ చండికామని అంటే ఈ నాలుగు ఇస్తుంది. ధర్మార్థగా మోక్షాలు 4 ఇస్తుంది దేవి అని అర్థం. అంటే దేవతలకి త్రిమూర్తులకి కూడా వారి వారి శక్తి సామర్థ్యాలకి కొంత పరిమితి ఉంటుంది, కొన్నే ఇవ్వగలరు వాళ్ళు. ఆ పరిమితి మితి లేకుండా తన భక్తులకి వారి అర్హతలను బట్టి ఐహికము పారమార్థికమైన ప్రయోజనాలని పురుషార్థాల ద్వారా ప్రసాదిస్తుంది దేవి అని భావం. భక్తులందరికీ కూడా వారి వారి అధికారాలను బట్టి ఉత్తమ మధ్యమ మందాధికారులుగా వారు వాంఛించేవి ప్రసాదిస్తుంది దేవి అని భావం. అంటే ఈ ఉత్తమ మధ్యమ మందాధికారులు 3 రకాలైన అధికారాలు వీళ్ళు. అంటే వారి వారి యొక్క అర్హతలు అవి. ఆ మందాధికారులు అంటే వారు ఎటువంటి వారంటే వారు తమ సుఖ సంతోషాలను కోరుతూ ఉంటారు, తాను బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ మధ్యమాధికారులు వారి సుఖంతో పాటుగా తమ సమీపం వారి సుఖాలను కూడా కోరుతూ ఉంటారు. ఉత్తమాధికారులు అయితే తమ కోసం ఏదీ కోరకుండా ఇతరుల సుఖ సంతోషాలను మాత్రమే కోరతారు. వీరు తమకు మోక్షం కూడా కావాలని కూడా కోరుకోరు. వీరు ఈ ఉత్తమాధికారులు అంతా భగవత్ కృప అనుకొని వదిలేస్తారు దాన్ని. అలా అన్ని రకాల అధికారులకి కూడా వారి వారి కోరికల్ని వారి వారి అర్హతను బట్టి తీర్చేది అని కూడా దీనికి చెప్పవచ్చును. అలాగే భగవద్గీతలో భగవానుడు అంటాడు కదా, చతుర్విధా భజంతే మాం జనా సుకృతోర్జున ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు. అంటే అర్జున 4 రకాలైన భక్తులు ఉన్నారు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థాన్ని కోరేవారు జ్ఞానుడు అని. ఆర్తులు అంటే నాకు ఆపద వచ్చింది, ఆపద తీర్చమని అడిగేవారు. జిజ్ఞాసులు అంటే ఏముందో దీంట్లోనూ, భగవంతుడు అంటే ఎవరు ఏమిటి అని తెలుసుకుందామని అనుకునేవాళ్ళు. ఇక అర్థాన్ని కోరేవారు ఉంటారు. అర్థాన్ని కోరడం అంటే నా ఈ కోరికలు తీర్చమని, నాకు ఇది కావాలి అని తీర్చమని అడిగేవారు. ఇక జ్ఞానులు అంటే బ్రహ్మజ్ఞానం సంపాదించుకునే వారు. ఇటువంటి 4 రకాల భక్తుల్ని కూడా అనుగ్రహిస్తుంది దేవి అని దీని యొక్క మరో పరోక్ష భావం. కోరికలన్నిటి యొక్క ప్రయోజనాన్ని తీర్చే దేవి అని నామం యొక్క భావం. ఐహిక కామ్యాలు, ఆముష్మిక కామ్యాలు, చతుర్విధ పురుషార్థాలు వీటన్నింటినీ కూడా అర్హతలను బట్టి అధికంగా ప్రసాదించేది. లౌకికము పారమార్థికమైన ప్రయోజనాలని పురుషార్థాల ద్వారా ప్రసాదించేది. చతుర్విధ భక్తుల్ని అనుగ్రహించేది. ధర్మబద్ధమైనటువంటి వాంఛల్ని, ఆ వాంఛల పరమార్థ ప్రయోజనాన్ని తీర్చేది అని విస్తృతమైన భావం. భక్తులకి పురుషార్థాలన్నింటినీ అనుగ్రహించి బ్రహ్మానందాన్ని ప్రసాదించేది అని అంతర్గత విశేష భావం ఈ నామంలో ఉంది. ఆ అభీష్టప్రదాయిని, పురుషార్థదాయిని, విజ్ఞాన వికాసిని, తత్వార్థ ప్రబోధిని, భక్తార్తి నాశిని, ఆనంద ప్రభాసిని ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.